వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ అనే ఈడియంకి మీనింగ్ తెలుసుకుందాం. ఓకేనా? మీనింగ్ ఏంటంటే ఏ వెరీ క్లమ్సీ ఆర్ కేర్లెస్ పర్సన్ హూ ఆఫెన్ బ్రేక్స్ ఆర్ డ్యామేజెస్ థింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ డెలికేట్ సెన్సిటివ్ సిచ్యువేషన్. అంటే ఏంటంటే చాలా అజాగ్రత్తగా ఉండే వ్యక్తి, లేకపోతే నాజుకైన పరిస్థితులలో తగినట్టు ప్రవర్తించని వ్యక్తి, అలాంటి వాళ్ళను ఏ బుల్ ఇన్ ఏ చైనా షాప్ అని అంటారు. ఓకేనా? ఆ పర్సన్ని. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటిదంటే he is like a bull in a china shop when dealing with sensitive issues. అంటే ఏంటంటే అతను సెన్సిటివ్ ఇష్యూస్ డీల్ చేసేటప్పుడు కేర్లెస్గా ఉంటాడు అని అర్థం. ఓకేనా? ఆ సిచ్యువేషన్ అనేది డెలికేట్గా ఉన్నప్పుడు అతను అజాగ్రత్తగా ప్రవర్తిస్తాడు, తగినట్టు ప్రవర్తించడు అని అర్థం. ఓకేనా? దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే ఏ బుల్ ఇన్ ఏ చైనా షాపు. చైనా షాప్లలో గ్లాసెస్ డెలికేట్గా ఉంటాయి. ఓకేనా? అప్పుడు బుల్ పోయిందనుకో షాప్లోకి, అదేమవుతుంది, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. సో అలా గుర్తుంచుకోండి. కేర్లెస్ పర్సన్, ఏ వెరీ క్లమ్సీ ఆర్ కేర్లెస్ పర్సన్ హూ ఆఫెన్ బ్రేక్స్ ఆర్ డ్యామేజెస్ థింగ్స్ ఎస్పెషల్లీ ఇన్ ఏ డెలికేట్ ఆర్ సెన్సిటివ్ సిచ్యువేషన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? ట్రిక్ ఏంటిది? చైనా షాప్లో గ్లాసెస్ డెలికేట్గా ఉంటాయి, బుల్ వేయిందనుకో కథ మొత్తం బ్రేక్ అయిపోతుందని గుర్తుంచుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.